పెళ్ళైన తర్వాత కాపురం మొదలవుతుంది. కాపురం చేసిన కొద్ది రోజులకు మొహమెత్తిపోయి బోర్ కొడుతుంది. భార్యను భర్త, భర్తను భార్య ఏదో ఒక మాట అనాలనిపిస్తుంది. గిల్లి కజ్జాలు పెద్దవవుతూ ఉంటాయి. ఒక్కోసారి తిట్ల పురాణానికి తెరలేస్తోంది. తర్వాత ఏం జరుగుతోందంటే కొందరు సర్దుకుపోతారు, మరికొందరు విడాకులు తీసుకుంటారు. రాజకీయం కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబం లాంటిదే. పైగా కూటమి రాజకీయాలైతే కాంట్రాక్ట్ మ్యారేజ్ కంటే ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి కోపం వచ్చినా మాటల తూటాలు, దాడులకు ప్రతిదాడులు తప్పకపోవచ్చు. టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారులో కుమ్ములాటలు మొదలయ్యి చాలా రోజులైంది. పవన్ కళ్యాణ్ పుణ్యమాని కూటమి గెలిచిందని జనసేన భావించిన రోజు నుంచే క్షేత్రస్థాయిలో సైతం దూరం పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నేతలను, కార్యకర్తలను చెడుగుడు ఆడుకునే పరిస్థితి ఉంది. కట్ చేసి చూస్తే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ సంకల్పించినప్పుడు ఒక సంఘర్షణ జరిగింది. డిప్యూటీ సీఎంగా పవన్ మాత్రమే ఉండాలని, లేని పక్షంలో పవన్ కు సీఎం పదవి ఇచ్చి లోకేష్ డిప్యూటీ సీఎం పదవి తీసుకోవచ్చని జనసేన వర్గాలు మెలికపెట్టాయి.